హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఏంటి వీడియోస్ చేయట్లేదు, ఆపేసావా ఏంటి అనేసి ఫ్యామిలీలో కొంతమంది, అలాగే ఫ్రెండ్స్లో కూడా కొంతమంది వాట్సాప్ చాట్లో మీట్ అవుతున్నారండి. అలా అనేది ఏం కాదు, మా నాన్సీకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే వీడియోస్ అనేది కొంచెం ఆగాను అనమాట. ఇప్పుడైతే కొంచెం రికవర్ అయింది తను. పిల్లలు ఎవరైనా సరే కొంచెం నీరసంగా ఉంటే ఫుడ్ అనేది ఆపేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటి కొంచెం స్మూతీ జ్యూసెస్ అనేవి చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా మంచిదన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకి కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూల్గా ఉండడం కోసం ఇలాంటి జ్యూసెస్ కూడా తాగొచ్చు అనమాట. నాన్సీ అయితే ఎక్కువగా ఫుడ్ కంటే ఇలాంటి జ్యూసెస్, నెక్స్ట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చాలా ఇష్టంగా తింటుంది, తాగుతుంది అనమాట. తనకి ఎప్పుడైనా సరే ఇలా ప్రేమతో చేసి ఇచ్చి, లేకపోతే ఏదైనా ఫ్రూట్ కట్ చేసి నీట్గా పెట్టి ఇస్తే మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఏంటో తెలీదు, తనకు వచ్చే భాషలో తను మాట్లాడేస్తుంది అనమాట. అమ్మ చాలా బాగుందమ్మా, బాగుందమ్మా అని చెప్పేసి. మనకి ఏంటంటే కొంచెం కష్టపడి ఏదైనా చేసి మన పిల్లలకి కానీ మన హస్బెండ్కి కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట బాగుంది అని చెప్తే చాలు, మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. సో నేను కూడా అలా ఫీల్ అయ్యాను అనమాట. చూసారు కదా మా నాన్సీ ఎంత చక్కగా ఇష్టంగా తాగుతుందో. సో మా నాన్సీ కోసం ఒక లైక్ చేసేయండి.